గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్కి వెళ్దాము. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు 4th జూలై 2024. సో ఇక్కడ మీకు డైలీ లైవ్లో వస్తున్నాను. రాత్రి 9 AM టు 10 PM కొంచెం చిట్ చార్ట్ ఈక్విటీ మీద, ఫండమెంటల్ మీద, టెక్నికల్స్. ఇప్పుడు మార్కెట్ చాలా అప్లో ఉంది కాబట్టి నార్మల్ ప్రకారంగా కనీసం 50% క్యాష్ ఎప్పుడు రిజర్వ్ ఉంచుకోవాలి. మార్కెట్ క్రాష్ అయ్యి కానీ పడిపోయే అవకాశంగా ఉంటుంది. సో మార్కెట్ క్రాష్ అయినప్పుడు తక్కువ రేట్లో ఎన్నో ఉంటాయి కాబట్టి వాటిని కొనడానికి డబ్బులు ఉపయోగించాలి. ఇప్పుడు బుల్ రన్ నడుస్తుంది కాబట్టి బుల్ రన్లో మనం అమ్మడం ఉండాలి. బేర్ మార్కెట్లో కొనాలి అనే సూత్రం ఉంటుంది. సో బేర్ మార్కెట్లో కొని బుల్ రన్లో అమ్మాలి. సో ఇప్పుడు బుల్ రన్ నడుస్తుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అని కంపల్సరీ చేస్తుండాలి. ఆయన కొనేవాళ్ళు కూడా టోటల్గా 100 షేర్లు కొనేవాళ్ళు 50% కానీ 20% కొంటూ పోతే బాగుంటుంది. ఎందుకంటే మార్కెట్ పడడానికి అవకాశము చాలా ఉంటుంది. పడకపోయినా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఈరోజు టుడే బిజినెస్ 4th జూలై. సో మన బిజినెస్ న్యూస్లో చాలా టాపిక్స్ కవర్ అవుతున్నాయి, గుర్తించండి. అందుకోసం వీడియోని లాస్ట్ వరకు త్వరగా చూసి దీనిలో లాభం పొందాలని భావిస్తున్నాను. ఇందులో ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్, ఇండియా విక్స్, పీసీఆర్ నిఫ్టీ రేషియో, ఫండమెంటల్ షేర్స్, లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్ పేపర్స్ నుంచి, అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్న ఈ లిస్టు, అండ్ ఇంట్రాడేస్ టెక్నికల్ అనాలిసిస్. ఈరోజు షేర్లపై టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. చివరిగా నాకు ఈరోజు నచ్చిన షేర్, ఈరోజు పెరగడానికి అనుగుణ షేర్ గుర్తు కూడా చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. ఇక్కడ ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇక్కడ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఛార్జ్ బుక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఎవరైతే ఫోన్ నెంబర్ డిమాట్ అకౌంట్ పెడతారో వాళ్ళకి వీక్లీ బేసిస్లో టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ మా స్టాక్ మార్కెట్ అలవాటు చేసుకోవాలి. అండ్ మీకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కావాలంటే స్క్రీనర్ వెబ్సైట్ అండ్ ట్రేడింగ్ చార్టును, ఈ రెండింటిని మీరు ఒక స్టడీ చేస్తే మీకు నాలెడ్జ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. డిస్క్లైమర్ ఉంది ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ బెస్ట్ క్వాలిటీస్ కూడా ప్రసాద్ చెప్తున్నా. ఈ క్వాలిటీస్, ఈ 7 లక్షణాలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, గమనించండి. సో మనం ప్రధాన వార్తకి వెళ్దాము. సో బిజినెస్ ఇండెక్స్లో ప్రధానంగా యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తాము. ఎందుకంటే ఈ మార్కెట్ ఎందుకు చూడాలంటే దేశం ఇంటర్నేషనల్లో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుకుమన్నా స్టాక్ మార్కెట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ప్రశాంతంగా ఉంటే మన మార్కెట్ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అర్థమవుతుంది. సో దీని యొక్క ఇండెక్స్ని బట్టి, దీని యొక్క పాయింట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా పెరిగినాయా, చాలా తగ్గినాయా, చాలా తగ్గినప్పుడు మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని మనము రోజు గమనిస్తుండాలి. సో డౌ జోన్స్ 24% డౌన్ అయ్యి, నాస్డాక్ S&P 500 175 పెరిగింది. సో దీన్ని బట్టి అమెరికా మార్కెట్ కూల్గా ఉందన్నట్టు, అట్లనే యూరోపియన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ కూల్గా ఉన్నట్టు చెప్పుకోవాలి. లాభాల బాట ముగిసింది. ఇంగ్లాండ్ 49, ఫ్రాన్స్ 94, జర్మనీ 210. సో దీనికి ఇవి నిన్న మధ్యాహ్నం క్లోజ్ అయినాయి కాబట్టి, సో దానికి డీట్గా ఈరోజు మార్నింగ్ ఇవి ఓపెన్ అయితే ఆసియా మార్కెట్లో సింగపూర్, హాంకాంగ్, తైవాన్, జపాన్. సో వాటిని బట్టి కూడా ఇక్కడ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఒక్కసారి మార్నింగ్లో కూడా ఇంటర్నేషనల్ కూడా చేంజెస్ అయినా కానీ ఇక్కడ ఏర్పడతాయి. కాబట్టి దీన్ని కూడా మనము గమనించాలి. సింగపూర్లో 70 పాయింట్ అప్పు, హాంకాంగ్లో 21 పాయింట్స్ అప్పు ఉంది, తైవాన్లో 300 అప్పు, జపాన్లో 90% అప్పు. సో మొత్తానికి ఆసియా మార్కెట్ బాగుంది. పైన యూరోపియన్, అమెరికా బాగుంది, ఆసియా బాగుంది. కాబట్టి ఈరోజు కూడా మన మార్కెట్ అప్లో ఉండడానికి ఇది ఒక సంకేతం అన్నట్టు. సో దాన్ని గ్రహించాలి. సో నిన్న మన ఫారినర్స్ చాలా కొన్నారు. 5483 దానికి మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ 924 వస్తాం. నేను ఆల్మోస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెరిగాయి. దానికి కారణం ఇండెక్స్ తగ్గింది. మీకు ప్రస్తుతం ఇండెక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ అనేది వొలటిలిటీని చూపిస్తుంది. ఇది 10-12 మధ్యలో ఉంటే మార్కెట్ ప్రశాంతంగా ఉన్నట్టు మనం భావించాలి. పీసీఆర్ నిఫ్టీ రేట్గా పుట్ కాల్ రేషియో కూడా నేను కొద్దిగా పెరిగింది, 1.24. ఇది కొద్దిగా కన్సర్న్, గమనించండి. సో మన మెయిన్ ప్రధాన వార్తల్లో ఈనాడులో స్టార్ హెల్త్ డోర్ స్టెప్స్ న్యూ సర్వీస్ అనే ఒక వార్త ఇచ్చింది. అండ్ ఇంకో వార్త కూడా మన స్టార్ హెల్త్ ఇన్సెస్ వాళ్ళ బిజినెస్ను 30,000కు 28 వరకు పెంచుకోబోతున్న వార్త వచ్చింది. కాబట్టి దీని మూలంగా ఈ షేరు లైమ్లైట్ ఉండొచ్చే అవకాశం ఉంది. సాక్స్లో ఒక వార్త ఉంది. ఈవీ వెహికల్స్ డిమాండ్ ఇన్ 2 టౌన్ అవసరం అంటే సెకండ్ గ్రేడ్ టౌన్లో కూడా ఈ వెహికల్స్ కొంటున్నారు. అంటే మెయిన్ సిటీ అంటే చాలా చోట్ల కూడా మన వెహికల్స్ వాడకం పెరిగిందనే వార్త. దీని మూలంగా
అశోక్ ల్యాండ్, టాటా మోటార్స్, ఈవీకి సంబంధించిన వెహికల్స్, ఈవీకి సంబంధించిన షేర్స్, ఆటో కంపెనీస్ పెరిగే అవకాశం ఉంటుందని దీని ఒక బట్టి తెలుస్తుంది. అండ్ ఆంధ్రజ్యోతిలో సెనెక్స్ 80,000 క్రాస్ అయినట్టు వార్త వచ్చింది. ఆల్మోస్ట్ క్రాస్ రికార్డు అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ లేటెంట్ మీద ఒక వార్త వచ్చింది. అది 7% స్టేకు డిసిజన్ పాయింట్ $13.1 మిలియన్ పెట్టుకున్నట్టు వచ్చింది. కాబట్టి ఈ షేర్ మీద ఇది ఇన్ఫర్మేషన్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చదువుతాం, మళ్ళీ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగుకు వచ్చింది, తక్కువ రేట్ ఉంది. 5,000 crores బాండ్ రూపంలో కలెక్ట్ చేయబోతుంది. సో ఎప్పుడైతే బాండ్స్ రూపంలో బ్యాంకు డబ్బులు వస్తాయో అంటే ఆల్మోస్ట్ డిపాజిట్ కింద వచ్చినట్టే. సో దీని బ్యాంకుకు మళ్ళీ లోన్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చి లోన్స్ ఇస్తే రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఈరోజు గుజరాత్ పీపర్ పోటీ ఇచ్చాడు మనకు 230. సో ఈ మధ్య కొద్దిగా పోటీ షేర్స్ అని పెరుగుతున్నాయి, గుర్తించండి. ఇది కూడా మీడియం సైజ్ మంచి కంపెనీ. అండ్ రిలయన్స్ జియో ఎయిర్టెల్ ప్రైస్ హైక్ ఈరోజు రిలయన్స్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రైస్ పెంచబోతున్నారు. కాబట్టి ఈ రెండు షేర్లు కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. రిలయన్స్, ఎయిర్టెల్ ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీలు. వీటి గురించి మనం ఎక్కువ చెప్పనవసరం లేదు. ఈ షేర్ను కంటిన్యూ వారం రోజులు 10 days పడిన తర్వాత కొని మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్తున్నా, నిఫ్టీలో షేర్స్ మీరు ఒక బిజినెస్ గేమ్ ఆడుకోవచ్చు. నిఫ్టీలో షేర్స్ కంటిన్యూ ఏది కూడా పడదు. 10 days పడిన తర్వాత మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదొక గేమ్ లాంటిది. సో మీరు గమనిస్తే అందులో మీరు రోజు డబ్బులు సంపాదించుకోవచ్చు. అందులో కొంట కూడా నష్టం, ఒక మార్కెట్ క్రాస్ అయినా కానీ తర్వాత పెరిగే షేర్ అవే కంపెనీ కాబట్టి అందులో నష్టం ఉంటుంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం మార్కో, కాయ రెండు కూడా ఎంఓఐ పెట్టుకుంటే వార్త వచ్చింది. సేల్స్ ఇంప్రూవ్ కోసం. సో ఇవి రెండింటి మీద ఈరోజు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్రోకర్ కింద యాక్సిస్ బ్యాంక్ ఇచ్చారు. చాలా రోజు యాక్సిస్ బ్యాంక్ కొద్దిగా డౌన్లో ఉంది, నిన్ననే కొద్దిగా అయింది. సో దీని మీద మీకు ఒక లుక్ వేయండి. ఇందు ప్రకారం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా నా చాయ్ షేరు నేను చాలా రోజు రికమెండ్ చేస్తున్నాను. మంచి షేరు. ఈ షేరు తగ్గినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్దిగా డబుల్ అయింది జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళది. అయినా ఈ షేర్ను తగ్గినప్పుడు తీసుకుంటూ మరి పెరిగినప్పుడు కొద్దిగా అమ్ముకుంటూ పోతే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మన తమిళనాడులో దాన్ని ఒక కార్గో పోర్టును డెవలప్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఎస్టిమేటెడ్ గ్రోత్ 18% ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రోజు పెరిగిపోతుంది. ఫ్యూచర్ కూడా ఆన్లైన్ ఫుడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో జొమాటో లాంటి షేర్లు పెరగడానికి అవకాశం ఉంది. దీని యొక్క మీనింగు గుర్తించండి. జొమాటో అయితే ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ నష్టాలు ఉంది, ఇంకా లాభాలు రాలేదు. బట్ అటువంటి షేర్ కొన్నప్పుడు ఎక్స్పోజ్ చేసేటప్పుడు మొత్తం కొనకుండా కొద్దిగా కొనడం అనేది మంచిదని నా ఆలోచన. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన కేఎస్ ఇంటరెన్స్ మీద వార్త వచ్చింది. అది ఒక 1,017 crores యొక్క ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది. కేఎస్ ఇంటరెన్స్ కూడా ప్రతిసారి వార్త వస్తుంది. ఇలాంటి ఫండమెంటల్ షేర్స్ కూడా పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు కొనడం అనే ఒక అలవాటు చేసుకుంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది మన మనీ కంట్రోల్ ద్వారా. ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయిన కొన్ని కంపెనీలు వాటి యొక్క రేటు, వాటి యొక్క కరెంట్ రేటు ఉంది. సో దీన్ని బట్టి మీరు ఒక అవగాహన వచ్చి ఇందులో రీసెర్చ్ చేసి చూడండి. నేను కూడా తర్వాత ఇందులో మంచి కంపెనీ ఉంటే మీకు రికమెండ్ చేయడానికి ప్రస్తుతం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చదువుదాము. ఈ జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ ఈ మధ్య లిస్ట్ అయ్యి మన స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ అవుతున్నాయి. జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ 331 అయ్యి లిస్ట్ 12% లిస్ట్ అయ్యి ప్రస్తుతం 1,353 నుండి 309% పెరిగింది. ఎక్స్మ్యూక్ టెలివో సిస్టమ్ కూడా 142 లిస్ట్ అయ్యి అంటే 87% లిస్ట్ అయ్యి ఇప్పుడు 439 నడుస్తుంది. ఈ భారతీ ఎక్సామ్ ఎయిర్టెల్ వాళ్ళది మంచి కంపెనీ. ఇది 570 దగ్గర లిస్ట్ అయింది, అంటే 30% అప్లో లిస్ట్ అయ్యి ప్రస్తుతం 1,184 ఉంది. ఇది మంచి కంపెనీ, ఎయిర్టెల్ గ్రూప్ వాళ్ళది, అది గుర్తించండి. ఈ షేరు తగ్గినప్పుడు తీసుకుంటుంది. నాకు నచ్చిన షేరు, ఎందుకంటే ఎయిర్టెల్ దీనికి సపోర్టెడ్ బై ఎయిర్టెల్ కాబట్టి ఇది. అందుకే మీరు చూడండి 570 32% ఎక్కువ లిస్ట్ అయింది. అండ్ కొద్ది కాలంలోనే ఆల్మోస్ట్ 108% ఇచ్చింది. కాబట్టి మంచి షేరు, తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంక్ ఇండియా 415 లిస్ట్ అయింది, 50% అప్పు, అంటే 50% అప్పు లిస్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం 858 ఉంది, అది గమనించండి. అండ్ టీబీఓ టెక్ అని కూడా 920 లిస్ట్ అయింది, 50% లిస్ట్ గెయిన్తో ఇప్పుడు 1,900 ఉంది. ఆల్మోస్ట్ అన్నీ పెరుగుతున్నాయి. బిఐఈ సర్వీస్ కూడా 135తో లిస్ట్ అయ్యి 120% లిస్ట్ అయింది, ఆల్మోస్ట్ డబుల్తో లిస్ట్ అయింది. ఇంకా ఇప్పుడు పెరిగి కూడా 253 ఉంది. అండ్ లివర్ ట్రావెల్స్ టెక్నాలజీ 93 40%తో లిస్ట్ అయ్యి 162 ప్రస్తుతం నడుస్తుంది.
విభా స్టీల్ ట్యూబ్స్ కూడా 151తో లిస్ట్ అయింది, అంటే 181%, ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువ ఉంది, 264. సో వీటిని తర్వాత మనం స్టడీ చేసి నేను చెప్తాను కొద్ది రోజులు వీటిని ఇచ్చుకొని ఖాళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, మీరు కూడా స్టడీ చేయండి వీళ్ళు ఉంటే. డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఈ మధ్య లిస్ట్ అయింది 203, అంటే 67 గెయిన్తో లిస్ట్ అయింది, 336. సో నోవా అగ్రిటెక్ 41 రూపీస్తో లిస్ట్ అయింది, 36% లిస్టింగ్ గెయిన్తో, ప్రస్తుతము 63%. ఆల్మోస్ట్ కొత్త కంపెనీ బాగానే పనిచేస్తున్నట్టు వార్త వస్తుంది, గమనించండి. మనీ కంట్రోల్ ప్రకారము బల్క్ డీల్ జరుగుతుంది. ఐఎస్టీ ప్రుడెన్స్ వారు యథాత్ హాస్పిటల్లో 2.3 స్టేక్ ఉన్నది, ఇది కూడా ఈ మధ్య లిస్ట్ అయింది, 2.3 తీసుకుంది. అంటే ఐసిఐసిఐ ప్రుడెన్స్ వారు తీసుకున్నారంటే ఇందులో కొద్దిగా స్ట్రాంగ్నెస్ ఉంది అన్నట్టు మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం స్టడీ చేద్దాం. స్టాకేజ్ ప్రకారము ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్ 20% అప్ వచ్చింది. నిన్న బిజినెస్ ట్రేడింగ్లో దీని ఒక వార్త వచ్చింది, కొద్దిగా స్టాక్ కూడా పెరిగింది. సో పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డిపాజిట్ పెరిగింది కాబట్టి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ ఇవ్వడం జరిగితే రెవెన్యూ మీద లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ అని మీకు ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను, అది గుర్తించండి. సో ఇక్కడ మై చాయిస్ షేర్ కింద ఈరోజు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇది చాలాసార్లు వచ్చినా పెరిగింది. గుజరాత్ పిపాపోర్ట్, ఈ రెండు షేర్లు కూడా ఒకవేళ మనం కొన్న తర్వాత తగ్గినా కానీ ఒక 1 వీక్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. మంచి షేర్లు, అది గుర్తించండి. అండ్ ఫ్యూచర్ అండ్ బ్యాన్లో లిస్టులో ఈరోజు 2 ఉన్నాయి, కంటిన్యూ 2 డేస్ నుంచి ఏవి ఎంటర్ కావడం లేదు. ఇండియా సిమెంట్, ఇండస్ట్రియల్ టవర్. మీకు తెలుసు ఫ్యూచర్ అండ్ బ్యాన్స్లో బ్యాన్ ఉంటే ఈరోజు కొనడానికి వీలు ఉండదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో, బట్ క్యాష్ సెక్షన్లో కొనుక్కోవచ్చు అండ్ అమ్మడం జరుగుతుంది ఫినాన్స్. కాబట్టి కొద్దిగా ఈ షేర్లు పెరగడం అనేది కొద్దిగా స్వల్పంగా ఆగిపోతుంది. ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ వారంలో ఆల్మోస్ట్ ఈ నెలలో డివిడెండ్ పేబుల్ ఉన్నది. దీన్ని బట్టి కంపెనీలో షేర్ పెట్టడానికి మళ్ళీ తర్వాత డివిడెండ్ ఇచ్చిన తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే డివిడెండ్ కావాలనుకున్న వారు కంపెనీ అండ్ ఇక్కడ రేట్ ఇచ్చాను, మన ఒక రేటు అంటే కంపెనీ రేటు కాదు, డివిడెండ్ రేటు అండ్ రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కొని రికార్డ్ డేట్ వరకు అట్టి పెట్టుకుంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 3 ఇండియా 685 రూపీస్, ఇది ఒక షేర్ కన్నా ఉంటుంది, షేర్ రేటు కాదు. ఒక షేర్ కొంటే దీనికి ఒక ఇంత డివిడెండ్ వస్తుందని అర్థము. ఈ షేర్ రేట్ ఇంకా వేరే ఉంటుంది, అది కొద్దిగా మీరు గూగుల్లో రీసెర్చ్ చేసుకోవచ్చు, అది గుర్తించారు. మన 5th నాడు అంటే 4th, అంటే ఈరోజు ఎవరైతే కొంటారో ఈ 3 షేర్లు కూడా ఈరోజు వస్తుంది. అపోలో టైర్ కూడా 6 రూపీస్ ఈరోజు కొనాలి. బాలకృష్ణ ఇండస్ట్రీ 4 డివిడెండ్ ఈరోజు ఉన్న వాళ్ళకు రేపు అట్టి పెట్టుకుంటే మీకు తర్వాత ఎల్లుండి నుంచి అమ్ముకోవచ్చు. మీకు డిమాట్ అకౌంట్, మీకు బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా డివిడెండ్ వచ్చే అకౌంట్ ఉంది. ఇది ప్రతి షేర్కు. అట్లనే క్యాంప్స్ 16.50 రికార్డ్ డేట్ 8 డిసిఎంసీ 2.60 8 జూలై, డీప్ ఇండస్ట్రీ 2.44 8 జూలై, జేకే సిమెంట్ 20 రూపీస్ 8 జూలై, జేఎస్డబ్ల్యూ స్టీల్ 7.30 8 జూలై, క్రాంప్టన్ జ్యూస్ 3 రూపీస్ 10th జూలై, ఎంపైసిసి 55 రూపీస్, ఇది 10th జూలై. సో ఇవి ఈరోజు ఈ రికార్డ్ డేట్ ఒక రోజు ముందు కొని రికార్డ్ డేట్ వరకు అట్టి పెట్టుకుని ఉంటే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది, అది గురించి ఉంది. సో మనము టెక్నికల్ చూసే వాళ్ళు మీకు ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక షేర్ పెడుతున్నాను. సమగ్ర ఫండమెంటల్ రిసర్చ్ అన్ని మొత్తం స్టడీ చేసి ఇచ్చున్నాను. ఆ రిపోర్ట్ చూస్తే యూట్యూబ్లో మీరు చూస్తే ఆ వీడియో చూస్తే మీకు ఆ షేర్ కొనాలని వద్దా వస్తుంది. ఆల్మోస్ట్ మంచి షేర్ని రికమెండ్ చేస్తున్నాను. దాని యొక్క బలాలు, దాని స్ట్రెంత్, దాని యొక్క టార్గెట్. కాబట్టి వాటిని కూడా మనం ప్రతి డైలీ కూడా చూద్దాము, అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. సో దాని కూడా నా కామెంట్స్ ఉంటుంది. ఒక తగ్గితే ఎందుకు తగ్గింది కూడా నేను చెప్పగలుగుతాను, అది గుర్తించండి. సో మనము కింద నుంచి చేద్దాము. మనం 17 జూన్ నాడు కెనరా బ్యాంక్ ఇచ్చాము 121, అది నిన్న కొద్దిగా పెరిగింది 117, అంటే రేట్ కన్నా తక్కువ ఉంది, బట్ ఇది పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. రేటు తగ్గడం పెరగడం స్టాక్ మార్కెట్లో కామన్ కాబట్టి పెరిగే అవకాశం ఉంది. సో మన రెడ్లో ఉన్నాయని మన ఇచ్చే రేట్ని కూడా తగ్గినట్టు భావించండి. గ్రీన్లో పెరిగినాయి. ఎస్బీఐ కార్డు కూడా 26 జూన్ నడిచాం 732, బట్ అది నిన్నటి కన్నా కొద్దిగా పెరిగింది 715 కదా. మన టార్గెట్ మన రేట్ను అందుకునే అవకాశం ఉంది. దీని యొక్క ఐపీఓ రేట్ 755. జిఎస్ఎస్పి 21 నడిచాము 240, ఇప్పుడు 244 రూపీస్ 5 రూపీస్ పెరిగింది. ఎన్సీసీ 23 నడిచాము, అంతకుముందు తగ్గిన తర్వాత 2 రోజుల నుంచి నిన్న ఈరోజు పెరిగింది, అది గుర్తించండి. ఇప్పుడు 340, ఆల్మోస్ట్ మనం ఇచ్చిన రేట్ కన్నా 10 రూపాయలు పెరిగింది. ఫండమెంటల్ కంపెనీ ఇవి ఇంకా పెరగడానికి ఇవి తీసుకోవచ్చు. మళ్ళీ తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకోవాలి డబ్బులు ఉంటాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా
చాలా పెరిగింది. ఇచ్చింది 734 జూన్ నాడు. ఇప్పుడు 800 రూపీస్ ఉంది. నిన్నటి మళ్ళీ 5 రూపీస్ పెరిగింది. ఇది నిన్నటి రేటు, అది ఈ రోజు రేటు. ఇది మన రికమెండ్ రేటు. ఈ 3 రేట్లు ఉన్నది గుర్తించండి. ఒకటేమో మన రికమెండ్ చేసిన రేటు, ఒకటి నిన్నటి రేటు, ఈ రోజు రేటు. ఇంకోటి ఐఓసి 25 జూన్ నాడు ఇచ్చాము 164, నిన్న 168 ఉంది. నేను మళ్ళీ నిన్న పెరిగింది 169 రూపీస్. ఇప్పుడు ఇది కూడా పెరిగింది. గ్రీన్లో ఉన్నాయని మనం రికమెండ్ చేసిన రేట్స్ కన్నా పెరిగినా గుర్తించండి. అండ్ ఫిల్టెక్స్ ఇండస్ట్రీ, ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇది కొంచెం స్లో మూవింగ్ ఉంటుంది. బట్ ఈ బడ్జెట్లో టెక్స్టైల్ ఇస్తే పెరగడానికి అవకాశం ఇచ్చాను. ఫండమెంటల్గా బాగుంది. ఇది మన ట్రెండ్ లైన్ వల్ల కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మ్ ఉంది కాబట్టి అందుకోసం రికమెండ్ చేశాను. పెరగడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ ఫైనాన్స్గా స్ట్రాంగ్ ఉంది. ఒక స్లో మూవ్ ఉంది. మనం 60 రూపీస్ ఇచ్చాము. నిన్న 58.10 ఉండే, మళ్ళీ కొంచెం తగ్గింది. సో ఇది మనం ఆల్మోస్ట్ 26 అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 10 days అయినా రేట్లో కొద్ది స్వల్పంగా 2 రూపీస్ తగ్గింది. కాబట్టి అది పెద్ద మనము వరి కావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. అంటే నిన్న నేషనల్ అల్యూమినియం ఇచ్చాము 191, ఇప్పుడు 193 అయింది. ఇది కూడా పెరిగింది. ఆల్మోస్ట్ మనం 8 కంపెనీస్ 1, 2, 3, 5 కంపెనీస్ మన రేటు కన్నా పెరుగున్నాయి. అవి గురించి మిగతావి కూడా మంచి కంపెనీ, మనం ఎటువంటి ఆందోళన చెందవద్దని నా ఆలోచన. మీరు కూడా మరింత రీసెర్చ్ చేయండి. ఇది బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు అని నేను భావిస్తున్నా. అది గుర్తించండి. సో మనం టెక్నికల్ ఈరోజు చైనా వార్తల్లో కొన్ని టెక్నికల్గా కొన్ని షేర్ ఎలా ఉన్నాయో వాటిని కొనడానికి వీలుందా లేదా నాకున్న అనుభవం చెప్తాను, అది గ్రహించండి. సో ఫస్ట్ మనం స్టార్ చూద్దాము. మీకు ప్రతిసారి చెప్తున్నా, ఏ షేర్ అయినా కొనేటప్పుడు కొంచెం చార్ట్ను మనం ఉపయోగించుకోవాలి. చార్ట్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అది ఏ రకంగా ఉందండి. ఇప్పుడు మన ఫస్ట్ ఇది 576 ఉంది. దీని లో చెప్తాను. లో 455 పోయింది. హైయెస్ట్ 670 పోయింది. సో హైయెస్ట్ పోవడానికి ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు చార్ట్ చూస్తే ఒకటే ఇండికేటర్ పెట్టాము. ఇక్కడ కింద వాల్యూమ్స్ ఉన్నాయి, అంటే క్వాంటిటీ ఉంది. సో దీన్ని కొద్దిగా గ్రహించాలి. ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 20 days, 50 days, 100 days అండ్ 200 days ఉంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఇవి 4 మీద పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఈ ట్రెండింగ్ చూస్తే కూడా గత 3-4 రోజులు కూడా పెరుగుతుంది కాబట్టి, సో ఈరోజు వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు. అండ్ నెక్స్ట్ స్టార్ తర్వాత లేటెంట్ వ్యూ. సో లేటెంట్ వ్యూ ప్రస్తుతం 503 రూపీస్ ఉంది. దీని లోయెస్ట్ 356, హైయెస్ట్ 567, ఇంకా హైయెస్ట్కి ఇంకా 67 రూపాయల దూరం ఉంది. ఇక్కడ ట్రెండింగ్ చూస్తే కూడా ఇక్కడ చూడండి అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇక్కడ దిగలే. ఒకవేళ ఈ మూవింగ్ యావరేజ్ తగ్గితే డౌన్లో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కొనకుండా నిలబడి ఎక్కడ 2-3 క్యాండిల్స్ అంటే గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడుతారో అప్పుడే కొనాలి. సో ఇది చూస్తే మీకు కన్సల్టేషన్ అవుతుంది. ఇది మనం వెయిట్ చేయడం బెస్ట్. బట్ ఈ వార్త బట్టి పెరిగే అవకాశం ఉంటుంది, అది కూడా గ్రహించాలి. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది పెరగడం లేదు, తగ్గడం లేదు, కన్సల్టేషన్ అవుతుంది. ప్రస్తుతం కన్సల్టేషన్ అయినప్పుడు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, తగ్గడానికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పెరిగి కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి మళ్ళీ పెరుగుతుంది. తగ్గేది ఉంటే ఎప్పుడో ఇక్కడ తగ్గేది అనేది మన ఆలోచన. మీరు కూడా మీ యొక్క విజ్ఞతను ఉపయోగించండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 118 రూపీస్ ఉంది. దీని లోయెస్ట్ 77 రూపీస్, హైయెస్ట్ 157, హైయెస్ట్కి ఆల్మోస్ట్ ఇంకా 50 రూపాయల దూరం ఉంది. సో ఇది కూడా ఇక్కడ వాల్యూమ్ బాగానే రోజు వాల్యూమ్ ఇస్తుంది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇది 200, 100 days మూవింగ్ యావరేజ్ ఉంది. క్రాస్ అయితే అంటే 126 క్రాస్ అయితే 125 క్రాస్ అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది. అది మీరు గ్రహించండి. ప్రస్తుతం 180 ఉంది. ఒక 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ కొంటే పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఈ వార్త బట్టి ఈరోజు పెరిగే అవకాశం కూడా ఉంది, అది కూడా గ్రహించాలి. అండ్ గుజరాత్ పీపీఓ ఈ ప్రస్తుతం 230 రూపీస్ ఉంది. 115 లోయెస్ట్, హైయెస్ట్ 232. ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ దాటి కిందకు వచ్చింది. సో హైయెస్ట్ దాటినప్పుడు కొద్దిగా ఎక్కువ కొనకుండా 100 షేర్ కొన్న బదులు 25 షేర్ కొన్నా, ఎందుకంటే ఇది అప్లో ఉంది, మూవింగ్ యావరేజ్ పై ఉంది. బట్ కిందికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రిట్రేస్ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగిన తర్వాత కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పెరిగిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత మరి పెరిగింది. సో ఇక్కడ కూడా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న ఆల్మోస్ట్ 36 lakhs షేర్స్ షేర్ అయింది కాబట్టి కొద్దిగా గ్రహించండి. మారికో ప్రస్తుతం 608 ఉంది. ప్రస్తుతం లోయెస్ట్ 486, హైయెస్ట్ 667, అంటే హైయెస్ట్కు దూరం ఉంది. టెక్నికల్ చూస్తే ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. కానీ ఇక్కడ ఈ 100 మూవింగ్ డేస్ యావరేజ్కు కన్నా కింద ఉంది. అది క్రాస్ కావాలి. అది ఎప్పుడు క్రాస్ అవుతుంది? 616 క్రాస్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. 616 కావాలి. 616 తర్వాత ఇప్పుడు 607 ఉంది. ఇది క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే కన్సల్టేషన్ అవుతుంది.
పెరగడానికి అవకాశం ఉంటే కనిపిస్తుంది. ఎందుకంటే పెరిగిన తర్వాత ఇక్కడ 3-4 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ తగ్గలేదు. సో ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైనా కన్సల్టేషన్ అయినప్పుడు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి పెరగని పోవచ్చు, కిందకని పోవచ్చు. బట్ మనం జస్ట్ ఊహించాలి. ఎందుకంటే కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ 4 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ తగ్గకుండా కన్సల్టేషన్ అవుతుంది. అంటే సంబడి దీన్ని ఎవరు పికప్ చేస్తున్నారని మనం భావించాలి. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి. బట్ కంపెనీ ఇక్కడ నేను చెప్పే కంపెనీ మంచి కంపెనీ కాబట్టి తగ్గినా కానీ 2 రోజులు 3 రోజులు తగ్గినా కానీ మరి పెరిగే షేర్లే మారికో మంచి షేరే. అది మీ అందరూ కూడా తెలుసు అనుకుంటా. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంకు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం 1,28 ఉంది. లోయెస్ట్ 927, హైయెస్ట్ 1,310. ఇంకా హైయెస్ట్ 30 రూపాయలు దూరం ఉంది. మంచి బ్యాంకు, మీకు తెలుసు. బ్యాంక్ నిఫ్టీలో ఉన్నది. ట్రెండింగ్ చూస్తే ట్రెండింగ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మూవింగ్ ఆవర్స్ పై ఉంది. ఇక్కడ వాల్యూ కూడా ఇదవుతుంది. ఇక్కడ కంటిన్యూగా 4 days తగ్గిన తర్వాత నిన్న బయింగ్ ఇంట్రెస్ట్ అయ్యి ఆల్మోస్ట్ నిన్న 27 రూపీస్ 28 రూపీస్ పెరిగింది. సో ఈ షేర్ మీకు ఇంట్రాడే టెక్నిక్స్ గురించి చెప్తున్న ప్రతిరోజు చెప్తున్నా. ఏ షేర్ అయినా ఈరోజు పెరగాలంటే నిన్న హై దాటాలి. నిన్న హై ఎంత 1288 ఉంది. ఈ హై దాటిన తర్వాతనే మీరు కొనడానికి ప్రయత్నిస్తే ఈరోజు ఇంట్రాడే కోసం మనం చేసుకోవచ్చు. లాంగ్ రన్కి అయితే ఇవన్నీ మనకి ఏం అంటే స్టాప్ లాస్ అన్ని రెసిస్టెన్స్ సపోర్ట్ మనకి ఏం అవసరం లేదు. లాంగ్ రన్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ట్రెండ్ చార్ట్ని బట్టి ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అవరేజ్గా ఉంది. కంటిన్యూగా 3 days 4 days తగ్గిన తర్వాత నిన్న పెరిగింది. సో ఆ బయింగ్ ఇంట్రెస్ట్ ఈరోజు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మన స్టాక్ మార్కెట్ ఓన్లీ ప్రాబిలిటీ మీద అనుకోవడమే, ఎజంప్షన్ మీద ఉంటుంది. బట్ ఫండమెంటల్గా థింక్ చేయాలి. షేర్ మంచి అయితే తగ్గినా కానీ తర్వాత పెరుగుతుంది. సో ఈరోజు జపనీస్ షేర్స్ అన్ని ఫండమెంటల్ మంచి. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రస్తుతం 348 ఉంది. లోయెస్ట్ 142, హైయెస్ట్ 358. అంటే హైయెస్ట్కు ఆల్మోస్ట్ పైకి పోయి 10 రూపీస్ ఇంకా 10 రూపీస్ ఉంది. బట్ ట్రెండింగ్ చూస్తే బాగానే కనిపిస్తుంది. రోజు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మూవింగ్ ఆవర్స్ పై ఉంది. 2 రోజులు ఇక్కడ పెరిగిన తర్వాత 2 రోజులు తగ్గింది. నేను ఆల్మోస్ట్ 2 రూపీస్ తగ్గింది. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కేఎస్సి ఇంటర్నేషనల్ 921 రూపీస్ ఉంది. 550 లో, 968 ఐకి ఇంకా 60 రూపాయలు 50 రూపాయలు ఆల్మోస్ట్ ఉంది. బట్ ఇక్కడ చూస్తే ట్రెండింగ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని మూవింగ్ పై ఉంది. ఇక్కడ తగ్గి మళ్ళీ ఇక్కడనే అవుతుంది, కిందికి రావడం లేదు కాబట్టి. సో ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు. ఫండమెంటల్ కంపెనీ. ఇలాంటి షేరు తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. నెక్స్ట్ ఇప్పుడు యథార్థ హాస్పిటల్ ఈ మధ్య కొత్త లిస్ట్ అయితే నేను ఫండమెంటల్ చూడలేదు. టెక్నికల్గా మనం ఆలోచిద్దాము. ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ అది. బట్ ఇది నేను చాలా టీవీలో చెప్పాను. చాలామంది దీన్ని రికమెండ్ కూడా చేస్తున్నారు. చార్ట్ కూడా మనకు అలా కనిపిస్తుంది. బట్ మూవింగ్ అవర్స్ పైన లేదు. ఈ మూవింగ్ అవర్స్ దాటాలి అంటే అన్ని 425 క్రాస్ అయిన తర్వాత పెరగడానికి మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి అక్యుములేషన్ అవుతుంది. ఇక్కడ మరీ కంటిన్యూ అక్యుములేషన్ అవుతుంది ఆల్మోస్ట్ 12th జూన్ నుంచి. సో ఇలా అవకాశం ఉన్నప్పుడు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఈవెంట్స్ని బట్టి, న్యూస్ని బట్టి పెరగకుండా ఈరోజు న్యూస్ వచ్చింది కాబట్టి ఈ స్టేక్ తీసుకున్నారు కాబట్టి పెరుగుతుందని భావించవచ్చు. సో అది గుర్తించండి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంకు. ఇది కూడా నేను 80 రూపాయల నుంచి రికమెండ్ చేస్తున్నాను. 189 ప్రస్తుతం 181 ఉంది. లోయెస్ట్ 126, హైయెస్ట్ 183. అంటే హైయెస్ట్ నిన్ననే క్రాస్ అయింది. హైయెస్ట్ నేను క్రాస్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కన్సల్టేషన్ తర్వాత పెరిగింది. చాలా మటుకు కన్సల్టేషన్ తర్వాత పెరగడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి తగ్గుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ అయింది, తగ్గింది. మొన్న తగ్గింది, మళ్ళీ కంటిన్యూ పెరిగింది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మనం గ్రహించాలి. సో ఈ వార్త ముగించే ముందు మళ్ళీ ఒకసారి అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ఇక్కడున్న సబ్జెక్టు నా కాంటెంట్ బాగానే ఉంటుంది. రిప్రజెంటేషన్ కొద్దిగా బాగుండకపోవచ్చు బికాస్ ఆఫ్ ఏజ్ మూలంగా. అండ్ నాకు వీడియోస్ ఓన్లీ ఫోన్తో చేస్తున్నాను, ఎటువంటి ఎడిటింగ్ లేదు కాబట్టి. సో ఇక్కడ నా వాయిస్ని కానీ దాన్ని కాకుండా ఇక్కడ ఇన్ఫర్మేషన్, అందుకే ఇక్కడ మొత్తం ఇంగ్లీష్లో పెట్టాం కాబట్టి మీరు మొత్తము వీడియోను ఆపి చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఏ బై అండ్ సెల్ రికమెండేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.